నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే, విశాఖపట్నంలో పుట్టి చిట్టివలసలో నర్సీపట్నంలో జూనియర్ కాలేజ్ చదివి అనకాపల్లిలో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నేను పుట్టినూరు చిట్టివలస దగ్గర 23 ఎకరాల్లో చారిటీ సిటీ పెట్టి 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి 1000 మంది అనాథులకు వితంతులను ఆదుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, ఒక కుటుంబానికి 5 కోట్ల రూపాయలు అప్పు ఉందని నేను విశాఖపట్నం ఎంపీగా గెలిచి మీ అందరూ అప్పులు తీర్చి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చి 25,000 రూపాయలు, వితంతువులందరికీ ప్రతి నెల 5,000 రూపాయలు వితంతువులకి ఇచ్చి ఎస్కోట నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గం, గాజువాక, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ 7 నియోజకవర్గాల్లో 7 కేజీ టు పీజీ యూనివర్సిటీ వరకు ఉచిత విద్య, చిట్టివలసలో ఎలాగైతే 23 ఎకరాల్లో మంచి చారిటీ కట్టానో ఉచిత హాస్పిటల్ కట్టి విశాఖపట్నంలో ఎవరు కూడా కన్నీరు పెట్టకుండా అన్ని విధాల ఆదుకునే సత్తా నా ఒక్కడికే ఉంది. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 5 లక్షల కోట్లు అప్పు చేశారు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేవు. నేనైతే చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ల్యాండ్ని 1000 ఎకరాలు అమ్మేశారు, జగన్మోహన్ రెడ్డి గారు 2021లో అదానీకి 60,000 కోట్లు, గంగవరం పోర్ట్ని 620 కోట్లకు అమ్మేశారు. నేను కోర్టుకెళ్ళి హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే 8,000 కోట్లు ఇస్తానని రుజువు పెడితే గత వారం మరలా సోమవారం చక్కని డైరెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన లేదు. కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలు 100 మందిని గెలిపించండి, విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి, ఎస్కోట్లో కూడా నన్ను పోటీ చేయమని ఎమ్మెల్యేగా కోరుతున్నారు, ఆలోచిస్తున్నాం. కనుక నిరుద్యోగులందరూ 100 మందికి చెప్పండి, వితంతువులందరూ 100 మందికి చెప్పండి, టైంకి జీతాలు రావాలి అన్న కార్మికులందరూ 100 మందికి చెప్పండి. 54 సంవత్సరాలు కాంగ్రెస్ని చూసాం, 15 సంవత్సరాలు బీజేపీని చూసాం, తెలుగుదేశం పార్టీని 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల పాలన చూసాం. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన 5 సంవత్సరాలు చూడండి. ప్రపంచంలోనే విశాఖ జిల్లాని బెస్ట్ సిటీగా చేస్తాం, ఆంధ్రప్రదేశ్ని అమెరికన్ సిటీ లాగా, అమెరికన్ కంట్రీ లాగా చేస్తాం. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగను, 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5 లక్షల కోట్లు అఫీషియల్గా దానం చేసిన కేఏ పాల్ కావాలా అన్న ప్రశ్నకు 100కి 90% కేఏ పాల్ కావాలని కోరుకుంటున్నారు. బూత్ కమిటీలుగా, వార్డు ఇన్ఛార్జీలుగా ఆర్థిక సహాయం గెలిచిన 100 రోజుల్లోనే చేస్తాం గనుక ఇప్పుడే ఒక్కొక్కరు కమిటీలు ఫార్మ్ చేయండి, 100 మందికి చెప్పండి, మీరే నా కార్యకర్తలు. ఆ కుటుంబ పార్టీలు మనకొద్దు, ఆ కుల పార్టీలు మనకొద్దు. మన పార్టీ మన బహుజనుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీని ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. 7569441275 ఎంపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామన్న వారు వాట్సాప్ మెసేజ్లు పెట్టండి, మీ రెజ్యూమేలు పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.